వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్. ఇందులో భాగంగా మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఆన్లైన్ బ్యాచ్ అయితే మనం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించుకున్నాం. దీంట్లో డే టు డే పర్ఫెక్ట్ ప్లాన్ ఇది. ఇందులో ఒకసారి మీరు చూసినట్లయితే ఇందులో ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్ను, దానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్లతో, డైలీ వీక్లీ టెస్ట్లతో మిమ్మల్ని చదివించడం అయితే జరుగుతుంది. దీంట్లో హిస్టరీ, ఇండియన్ సొసైటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్ ఇవన్నీ కూడా మీకు ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాము. వేరెక్కడా కూడా మీరు దేనికోసం వెతకాల్సిన అవసరం అయితే లేదు. ఇది 9 నెలల వ్యాలిడిటీ. ఇది మనకు మామూలుగా అయితే 1200 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడు ఆఫర్ ప్రైజ్లో 999 మాత్రమే ఉంది. ఇంకా ఎవరైనా తీసుకోలేదంటే, కావాలంటే ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి. కంటెంట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇలా ఉంటుంది. సక్సెస్ సీక్రెట్ ఉంటుంది, సిలబస్, పీడిఎఫ్ నోట్స్, ఫ్రీ వీడియో క్లాసెస్ కొన్ని పెట్టున్నాం. ఇప్పుడు మనం పీడిఎఫ్ నోట్స్ చూస్తే ఫస్ట్ వీక్ షెడ్యూల్. ఈ ఫస్ట్ వీక్ షెడ్యూల్లో చూడండి, 7 డైలీ టెస్ట్లు అయితే మనం పూర్తి చేసుకున్నాము. డే 8 అంటే ఈరోజు అసలు మీరేం చేయాలి. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఏం చేయాలంటే, ఇక్కడ డే 1, 2, 3, 4 ఇక్కడ ఉన్నాయి కదా, 1, 2, 3, 4 వీటన్నింటికి సంబంధించి వీటిని మాత్రమే రివిజన్ చేయాలి. అంటే ఫస్ట్ వీక్లో ఉండేటువంటి ఇది భౌగోళిక శాస్త్రం, భారతదేశం ఉనికికి సంబంధించి ఆల్రెడీ డైలీ టెస్ట్కి అయితే చదివి ఉంటారు, పరీక్ష అయితే బాగానే రాసుంటారు. ఇప్పుడు వీకెండ్ గ్రాండ్ టెస్ట్ కోసం మళ్ళీ దాన్ని రివిజన్ చేయాలి. సెకండ్ వన్ చూడండి, ఇవి భారతదేశం నైసర్గిక స్వరూపము. తరువాత ఇది మళ్ళీ భారతదేశ నైసర్గిక స్వరూపం ఉంటుంది, దాని కంటిన్యూషన్గానే ఉంటుంది. భారతదేశ శీతోష్ణ స్థితి కూడా ఉంటుంది, ఇవి చదవాలి. ఇది చూడండి, ఇది కూడా అంతే. ఇక్కడ వచ్చి మీకు హిస్టరీ అనేది ప్రారంభమవుతుంది. ఆర్యులు, తొలివేద కాలం గురించి, సింధు నాగరికత గురించి అయితే ఇక్కడ చదువుకుంటారు. అంటే మీకు తెలియకుండానే ఇక్కడ అట్లీస్ట్ డైలీ టెస్ట్ కోసం ఎన్నిసార్లు చదివి ఉంటారు? ఒక 3 to 4 టైమ్స్ అయితే డైలీ టెస్ట్ కోసం ఖచ్చితంగా చదివి ఉంటారు. ఎందుకంటే మీరు పరీక్షలు రాస్తున్నారు, మంచి మార్కులే వస్తుంది. అది ఏ మెథడ్లో? నెగటివ్ మెథడ్లో రాస్తున్నారు, మంచి మార్కులే తెచ్చుకుంటున్నారు. అప్పుడు మీరు దాదాపు 3 to 4 టైమ్స్ అయితే బాగా చదివి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా బాగా రివిజన్ చేయాలి, ఇంకా బాగా మీరు ఎగ్జామ్ రాయాలని మీకోసం ఈ గ్యాప్ అనేది ఇచ్చాము రివిజన్ చేయడానికి. ఈ పీడిఎఫ్ నోట్స్లు మాత్రమే ఇప్పుడు మీరు రివిజన్ చేయాలి, ఇంకేది మీరు టచ్ చేయకూడదు. ఈరోజు పూర్తిగా ఈ నోట్స్లని మాత్రమే చదవండి. ఆ టెస్టులని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి. అప్పుడు మీకు తెలియకుండా ఎన్నిసార్లు రివిజన్ అవుతుంది? దాదాపు ఒక పరీక్ష కోసం మీరు ఎన్నిసార్లు చదువుతున్నారు? 7 నుంచి 8 సార్లు చదువుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.